హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ నగరి నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే రోజా అక్కడ ఓడిపోయిందని అయితే క్లియర్గా తెలిసిపోతుంది. క్లియర్గా తెలిసిపోయిన అప్పటి నుంచి కూడా చాలామంది ఆవిడకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. అండ్ అలాగే ఆ మాట్లాడుతున్న వ్యక్తులలో ప్రజెంట్ బండ్ల గణేష్ గారు కూడా ఒకరు. నిన్న ఈవినింగ్ ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. జబర్దస్త్ పిలుస్తోంది రా, కదలి రా రోజా అని చెప్పేసి తనని ట్యాగ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ పోస్టర్ పెట్టారు, మీరు ఇక్కడ చూడొచ్చు. తను ఒకప్పుడు జబర్దస్త్ చేసినప్పుడు తను అక్కడ సంబంధించిన కాస్ట్యూమ్కి వేసుకున్నప్పుడు ఆ ఫోటో అయితే పెట్టడం జరిగింది. రా కదలి రా అనేది అయితే నవ్వు వస్తుంది చాలామందికి వినడానికి. బండ్ల గణేష్ అన్నానా మజాకా, ఏమన్నా ట్రోల్ చేస్తున్నావా అన్నా అని ఇలా మీమ్స్ కూడా క్రియేట్ అయిపోయింది. నేను నైట్ నుంచి ఓవరాల్గా ఇదే ఎక్కువగా వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు లాస్ట్ టైం నుంచి ఇప్పుడుగా ఆమె ఎక్కువగా చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఈసారి జనాలు మొత్తం అగెనిస్ట్గా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరికి అగెనిస్ట్గా అప్పటికీ ఆయన పైన ఎప్పుడు ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. కానీ రోజాకి సంబంధించి ఆయన మాట్లాడుతుండడంతో ఆవిడ ఒక ఎంతైనా ముందు ఎన్నికలకు సంబంధించి మనం చూసుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆవిడ అక్కడ గెలిచి 5 సంవత్సరాలు అక్కడ పరిపాలించిన దాంట్లో తను కూడా ఒక పార్ట్ అయింది. కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ని అలాగే దానికి సంబంధించిన టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడిని ఇలా చెప్పుకుంటూ పోతే అగెనిస్ట్ పార్టీలో ఆపోజిషన్లో ఉన్నంత మాత్రాన మరీ దిగజారిపోయి మాట్లాడటము, ఒంటి మీద 55 ఏళ్ళు వచ్చాయి, నీకు 45 ఏళ్ళ టైం ఇస్తాను, కావాలంటే నా జగన్ బొచ్చు బీకలేవు, ఇలాంటి మాటలు అన్నీ విన్నప్పుడు జనాలకి ఏంటంటే మరీ ఇంత దిగజారిపోయి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇలా అన్ని పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని ఏపీ ప్రజలు వన్ సైడ్ వార్ చేసేసారు. అండ్ నగరి అనే కాకుండా చాలా ఏరియాస్లలో పెద్ద పెద్ద తలకాయలు చాలా ఎగిరిపోయాయి. అండ్ దీనికి సంబంధించి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్ టాపిక్గా మారింది. అండ్ ఇదే కాకుండా బండ్ల గణేషే కాకుండా చాలామంది మీమర్స్ కూడా అయిపోయింది కదా నీ పని, మరి మళ్ళీ జబర్దస్త్కి వస్తావా అంటున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే జబర్దస్త్లో ఓన్లీ జబర్దస్త్ షో మాత్రమే ఉంది. ఎక్స్ట్రా జబర్దస్త్ని షోని ఆపేశారన్నట్టుగా ముందు ఒక 1 వీక్ బ్యాక్ అయితే న్యూస్ అయితే తెలిసింది. మరి చూడాలి నిజంగానే మళ్ళీ జబర్దస్త్కి రోజా వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే రోజా చేసే కమెంట్స్ కానివ్వండి, రోజా ఇచ్చే కౌంటర్స్ కానివ్వండి ఎవరో ఇవ్వలేరు. ఒక విధంగా పాలిటిక్స్లో ఎలా ఉందో ఏమో కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. మెయిన్లీ జబర్దస్త్లో రోజా ఉన్న రోజులు నాగబాబుతోని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు పోటాపోటీ, ఇద్దరు కౌంటర్స్ ఇవన్నీ బాగుండేవి. నిజంగా రోజా మళ్ళీ రావాలని కోరుకుంటున్న వాళ్ళు కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి సాహితీ టీవీ.